హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్ సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. మరి ఈ వీడియోలో ఒక కొత్త చాప్టర్ను, చాలా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ను మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం. దట్ ఈజ్ చాప్టర్ 2 పాలినామియల్స్. మరి ఈ పాలినామియల్స్ సంబంధించి మనము ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటాము, ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. See what we are going to learn. See first, what is polynomial? Polynomial ante emi, and the same time degree of the polynomial, types of polynomial, and zero of the polynomial, and how do we find zeros of a linear polynomial. ఈ టాపిక్స్ మనము ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ అనేసి స్కిప్ చేయొద్దండి. మరి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ను మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితేనే ఎక్సర్సైజ్ సమ్స్ను మనము ఈజీగా కన్స్ట్రక్టివ్ వేలో చేయగలుగుతాం. మరి ఫటాఫట్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. లెట్స్ సీ ద ఫస్ట్ స్లైడ్. వాట్ ఈజ్ పాలినామియల్? పాలినామియల్ అంటే ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఆల్రెడీ మనం 9th క్లాస్లో చదివే ఉంటాం. వాట్ ఈజ్ పాలినామియల్? బేసికలీ ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది చూడండి. రైట్, దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ విచ్ వాట్ యు ఆర్ సీయింగ్, ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, లేదంటే ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. ఇందులో మనకి ఏం కనపడుతున్నాయి చూడండి. వీ కెన్ ఫైండ్ సమ్ వేరియబుల్స్ అండ్ కోఎఫిషియంట్స్, వీటిని కోఎఫిషియంట్స్ అంటాం. అండ్ సమ్టైమ్స్ వీ కెన్ ఫైండ్ కాన్స్టాంట్ టర్మ్స్ ఆల్సో. మరి ఇవి ఎలా ఉంటాయి అంటే దే ఆర్ సపరేటెడ్ బై సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, దట్ ఈస్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఈ విధంగా ఉండాలి బేసిక్గా. అట్ ద సేమ్ టైం వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏ విధంగా ఉండాలి అంటే వేరియబుల్ ఎక్స్పోనెంట్ అంటే పవర్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి పవర్ ఏముంది, ఇక్కడ మనకు 2 ఉంది అవునా. ఇక్కడ ఆ పవర్స్ ఎలా ఉండాలంటే ఇట్ మస్ట్ బి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఏమి? 0, 1, 2, 3 నుంచి ఏవైనా ఉండొచ్చు. అంటే లేదంటే హోల్ నెంబర్స్ అనొచ్చు అనమాట. ద పవర్స్ ఆఫ్ వేరియబుల్ మస్ట్ బి ఏ హోల్ నెంబర్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది బేసిక్గా పాలినామియల్ అంటే ఏమో. ఒకసారి డెఫినేషన్ కూడా చూడండి. వాట్ ఈస్ పాలినామియల్? ఏ పాలినామియల్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియబుల్స్. దానికి చెప్పాను వేరియబుల్స్ అంటే x, y, z అన్నోన్ వాల్యూస్ అండ్ కోఎఫిషియంట్. వేరియబుల్స్ ముందున్న వాటిని కోఎఫిషియంట్స్ అంటాం. దట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ది ఆపరేషన్స్ ఆఫ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ నాన్ నెగటివ్ ఇంటీజర్. అంటే లేదంటే మనం ఇక్కడ హోల్ నెంబర్ అని కూడా అనొచ్చు. నాన్ నెగటివ్ ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ హోల్ నంబర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 0, 1, 2 అండ్ సో ఆన్. పవర్స్ ఆఫ్ వేరియబుల్స్, ఆ వేరియబుల్ యొక్క పవర్ వచ్చేసి హోల్ నెంబర్ అయి ఉండాలి అన్నారు అనమాట. దీస్ ఆర్ ది కండిషన్స్ దట్ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ వుడ్ బి ఏ పాలినామియల్. మరి పాలినామియల్కు మరి కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 5x², ఇది ఒక పాలినామియల్. 5 చూడండి, ఇక్కడ ఈ అన్నింటినీ కూడా ఇది సాటిస్ఫై చేసిందో లేదో చూద్దాం. 5x². ఇందులో ఏమున్నాయి మనకు? వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే. కోఎఫిషియంట్ ఉంది, ఓకే. అఫ్ కోర్స్ కాన్స్టాంట్ టర్మ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే +1, ఇది ఇప్పుడు 1 అనేది కాన్స్టాంట్ టర్మ్. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది చూడండి, +2 ఉంది. ఇట్ ఈస్ ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్. దట్స్ వై ఇట్ ఈస్ ఏ వాట్? ఇట్ ఈస్ ఏ పాలినామియల్. అట్ ద సేమ్ టైమ్ x³ + 2x² - 5 is also a polynomial. -6xy² + 7xy is also a polynomial. అంటే ఒకే పాలినామియల్లో 2 వేరియబుల్స్ కూడా ఉండొచ్చు. ఇది వేరియబుల్, ఇట్ ఈస్ ఏ సింగిల్ వేరియబుల్. ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. చూడండి √2x². ఇక్కడ చూడండి, ఇక్కడ కోఎఫిషియంట్స్ ఎనీ రియల్ నెంబర్ అయి ఉండొచ్చు. ఇంకొక కండిషన్ మనం ఇక్కడ అది కూడా చెప్పుకోవచ్చు. కోఎఫిషియంట్స్ మస్ట్ బి ఏ
రియల్ నెంబర్ ఏదైనా కావచ్చు, అంటే రేషనల్ నెంబర్ అయినా కావచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అయినా కావచ్చు. బట్ దాని యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఏదైతే ఉందో అది మాత్రం హోల్ నెంబర్ అయి ఉండాలి. దట్స్ ద కండిషన్. సో √2x² + 7 అండ్ 8 చూడండి, అంటే జస్ట్ నంబర్స్ అన్నమాట. ఎనీ రియల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. మరి ఎట్లా సార్ అది 8 అనేది ఎలా అంటే దీన్ని కాన్స్టాంట్ పాలినామియల్ అంటాం. 8ని మనం ఏం రాయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 0x² + 0x + 8 అని రాయొచ్చు కదా. చూడండి ఇందులో కూడా వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇది కూడా 8కి ఈక్వల్ అవుతుంది. సో వీటిని ఏమంటాం అంటే కాన్స్టాంట్ పాలినామియల్స్ అంటాం. కాన్స్టాంట్ పాలినామియల్స్. తర్వాత నాన్ పాలినామియల్ కాకపోవడానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 7√2x + 7. మరి ఇందులో కూడా కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టాంట్ టర్మ్ ఉంది. బట్ చూడండి ఇక్కడ వేరియబుల్కి ఏముంది, రూట్ ఉంది. √x ఈ విధంగా రూట్ ఉండకూడదు. వేరియబుల్కి రూట్ ఉంటే ఏమవుతుంది చూడండి. దీన్ని ఏం చేస్తాం, సింప్లిఫికేషన్ చేస్తే x⁴1/2 అని రాస్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. 1/2 x⁴1/2. ఇక్కడ పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఇది రేషనల్ నెంబర్ అయింది, హోల్ నెంబర్ అయి ఉండాలి. అందుకనేసి ఇది పాలినామియల్ కాదు. అలాగే మైనస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇక్కడ చూడండి -6x⁻2 అని ఉంది అనుకోండి. అప్పుడు ఇది కూడా పాలినామియల్ కాదు. ఎందుకంటే ఇక్కడ పవర్ ఏముంది మనకు, ఇక్కడ నెగటివ్ ఇంటీజర్ ఉంది. ఏమన్నా మనం నాన్ నెగటివ్ ఇంటీజర్ ఉండాలంటే హోల్ నెంబర్ అయి ఉండాలి. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. అండ్ ఆల్సో 1/x² అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది మనకు, మరి పాజిటివ్నే ఉంది కదా సార్ అనుకుంటే వేరియబుల్కు, అలా కాదు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే చూడండి, దీన్ని మనము న్యూమరేటర్ షిఫ్ట్ చేస్తే దిస్ విల్ బి x⁻². నౌ ద exponent or power of the variable is a negative integer. So that's why this is also not a polynomial. మరి ఈ కాన్సెప్ట్ మన అర్థం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా వెరీ 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 ఈజీ. మరి నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. చూడండి డిగ్రీ అంటే ఏం లేదు, ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ ది highest power of the variable in a polynomial expression. మరి పాలినామియల్లో చాలా టర్మ్స్ ఉంటాయి. ఆ చాలా ఉన్నటువంటి టర్మ్స్లో వేరియబుల్కు ఎక్కడైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ వాల్యూని మనం ఏమంటామంటే డిగ్రీ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ హియర్, 5x⁵ + 6x² - 7x⁸ - 8. చూడండి ఇక్కడ ఇదొక టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4. ఈ 4 టర్మ్స్లో వేరియబుల్స్ చూడండి అన్ని చోట్ల కూడా ఎక్సే ఉంది. పవర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 8. 5 to 8. దీంట్లో ఏది పెద్దది, ఆబ్వియస్లీ 8 పెద్దది. దట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఈ విధంగా డిగ్రీ కనుకుంటే వెరీ ఈజీ ఇది. చూడండి అలాగే 2y⁴ - 6y - 7. చూడండి ఇక్కడ y యొక్క పవర్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 అండ్ ఇక్కడ ఏం లేదంటే 1 అని అర్థం అన్నమాట. 4, 1 వీటిలో ఏది పెద్దది మనకు, ఆబ్వియస్లీ 4 అనేది పెద్దది. సో దట్స్ వై ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 4. ఓకేనా. మరి డిగ్రీ అనుకునేది వచ్చింది అంటే ఆ తర్వాత కాన్సెప్ట్స్ దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ అనుకున్నాం కదా. ఇప్పుడు డిగ్రీ ఎలా కనుక్కుంటామో తెలిసింది కదా. డిగ్రీని బేస్ చేసుకొని మరి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చూద్దాం. చూడండి 3 టైప్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. 1 ఈజ్ లీనియర్, సెకండ్ 1 ఈజ్ క్వాడ్రాటిక్, థర్డ్ 1 ఈజ్ క్యూబిక్. ఒకవేళ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 1 అయింది అనుకోండి, దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. ఒకవేళ 2 అయింది అనుకోండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. 3 అయితే cubic polynomial అంటాం. That's it. See the definition, a polynomial of degree 1 is called a linear polynomial. See examples చూడండి, 2x - 3. చూడండి ఇందులో ఉన్నటువంటి వేరియబుల్ x కి ఎక్స్పోనెంట్ ఏముంది, ఏం లేదంటే ఇక్కడ 1. అలాగే చూడండి ఇక్కడ √3x + 5.
వేరియబుల్ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ 1. సో డిగ్రీ 1 అయితే ఇది లీనియర్ పాలినామియల్. అలాగే y ప్లస్ √2 y యొక్క ఎక్స్పోనెంట్ 1, ఎక్స్ మైనస్ 2/11 ఎక్స్కు ఎక్స్పోనెంట్ ఏముంది 1 ఉంది. అలాగే 3z ప్లస్ 4 zకి ఎక్స్పోనెంట్ ఏముంది పవర్ ఏముంది 1 ఉంది. దట్స్ వై దే ఆల్ కమ్ అండర్ ది కేటగిరీ ఆఫ్ లీనియర్ పాలినామియల్. మరి జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ ax ప్లస్ b ఫామ్లో ఉంటుంది. ద జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఇస్ వాట్ ax ప్లస్ b. ఇందులో ఏను b అనేటివి ఏమిటి అంటే ఏబిఆర్ కోఎఫిషియంట్స్, అవి రియల్ నెంబర్స్ అయ్యొచ్చు. రియల్ నెంబర్స్ చూడండి, ఇందాక చెప్పినట్టుగా రూట్ కూడా అయ్యొచ్చు అనమాట. సో ఏబిఆర్ రియల్ నెంబర్స్ అండ్ ఏ ఉంది కదా, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఏ 0 అయింది అనుకో, ఏ 0 అయితే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఉండదు, జస్ట్ బి మాత్రం బ్యాలెన్స్ అవుతుంది. బి అన్నప్పుడు ఏమవుతుంది, బి ఈజ్ ఎ రియల్ నెంబర్. ఇందాక చూసాం 8. అట్లా అది కాన్స్టాంట్ పాలినామియల్ అవుతుంది కానీ లీనియర్ పాలినామియల్ కాదు. కండిషన్ ఏమంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఏ నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బి, where a, b are real numbers and a is not equal to 0. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ చూడండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే a polynomial of degree 2 is called a quadratic polynomial. Let's see examples. See 2x square plus 5x minus 3. x is variable, its highest power ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అవునా? సో 2 పెద్దది కాబట్టి దీని యొక్క డిగ్రీ 2 అనమాట. దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే y స్క్వేర్ మైనస్ 1. సో y ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది దీనికి 2. అలాగే మైనస్ 5z స్క్వేర్ డిగ్రీ ఈజ్ 2. సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఇప్పుడు జనరల్ ఫామ్ చూద్దాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ xఏ వేరియబుల్, a b c ఆర్ వాట్, దే ఆర్ కోఎఫిషియంట్స్. ఇందాక చూసినట్టుగా 2x స్క్వేర్ చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3. ఇందులో ఇది a, ఇది b, ఇది c. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని అర్థం అనమాట. సి a ఈజ్ 2, b ఈజ్ 5, c ఈజ్ మైనస్ 3. ఆ విధంగా a b c ఏవి ఉండొచ్చు అంటే దే కెన్ బి ఎనీ రియల్ నెంబర్స్, బట్ a కెనాట్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఏ 0 కాకూడదు. ఒకవేళ ఏ 0 అయింది అనుకోండి, ఈ టర్మే ఉండదు. టర్మ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ రెడ్యూసెస్ టు 3x ప్లస్ c. అప్పుడు ఇది ఏమవుతుంది, లీనియర్ పాలినామియల్ అవుతుంది. అందుకనేసి ఏ 0 కాకూడదు. ఒకవేళ b 0 కావచ్చు, c 0 కావచ్చు, బట్ ఏ కెనాట్ బి ఈక్వల్ టు 0. ఇన్ ద సేమ్ వే క్యూబిక్ పాలినామియల్ అంటే ఏమి, డిగ్రీ ఎంత ఉండాలా, 3 ఉండాలి. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ సి x క్యూబ్డ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 5. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 3, క్యూబిక్ పాలినామియల్. y క్యూబ్డ్ మైనస్ 5y ప్లస్ 1. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 3, క్యూబిక్ పాలినామియల్. 2z క్యూబ్డ్ ప్లస్ 3z స్క్వేర్ ప్లస్ z మైనస్ 7. హైయెస్ట్ పవర్ ఇస్ 3, క్యూబిక్ పాలినామియల్. అండ్ see the general form ax cubed plus bx square plus cx plus d, where a, b, c, d are what? They are real numbers and a is not equal to 0. Again a 0 అయింది అనుకోండి, ఇది 0 అయితే ఇది ఎంత ఏమవుతుంది, bx square plus cx plus d would be a quadratic polynomial. అందుకనేసి a మాత్రము 0 కాకూడదు. b, c, d లు అన్నీ కూడా 0 కావచ్చు, బట్ a కెనాట్ బి 0. ఏ 0 అయింది అనుకోండి, అప్పుడు అది నెక్స్ట్ రెడ్యూస్ కావడం జరుగుతుంది అనమాట. సి దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్. సి కన్సిడర్ ద పాలినామియల్. సి ఈ పాలినామియల్ కన్సిడర్ చేసి ఇక్కడ వాటి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సి పాలినామియల్ని మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. ఇందులో వేరియబుల్ ఏముంది, ఎక్స్ ఉంది. అందుకనేసి దీన్ని పాలినామియల్ ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్. పాలినామియల్ ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్లో వేరియబుల్ ఎక్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు ఇక్కడ, నౌ వీ విల్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, 0 అండ్ మైనస్ 4. ఎక్స్ వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చి పాలినామియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెట్స్ సీ హియర్ గివెన్ ఏమి ఇచ్చారు మనకు, పి ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. So p of x is what, x square minus 3x minus 4.
ఫస్ట్ ఎక్స్ వాల్యూ 2 అయింది అనుకోండి, అట్ 2 at x is equals to 2 అంటే p of 2 x ప్లేస్లో 2ను రీప్లేస్ చేస్తే దెన్ దిస్ విల్ బి 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 4 is equals to 2 square is what? It is 4 minus 3 2s are 6 minus 4 చూడండి ప్లస్ 4 minus 4 cancel అవుతుంది. Then this will be what? It is minus 6 అంటే the value of p of x at x is equals to 2 is minus 6. Next value of p of x at 0. At x is equals to 0, p of 0. అంటే x ని మనము 0 తో రీప్లేస్ చేస్తాం. Then this will be 0 square minus 3 into 0 minus 4 is equals to 0 square is 0 minus 0 minus 4. సో ఇక్కడ 0 తో అవసరం లేదు కాబట్టి బ్యాలెన్స్ ఏం మిగులుతుంది మనకు minus 4. Next at 4 when x is equals to 4, p of 4 x వాల్యూని మనం ఇక్కడ 4 తో రీప్లేస్ చేద్దాం. దెన్ సి x స్క్వేర్ అంటే 4 స్క్వేర్ minus 3 into 4 minus 4 is equals to 4 square is how much? It is 16 minus 3 4s are 12 minus 4. See 16 minus 12 ఏమవుతుంది? ప్లస్ 4 ప్లస్ 4 minus 4 this will be 0. Next at x is equals to what? Minus 1. Minus 1 తో రీప్లేస్ చేసామనుకోండి p of minus 1 is equals to minus 1 whole square minus 3 into minus 1 minus 4 is equals to minus 1 whole square is what? It is plus 1 minus 3 of minus 3 minus 1 plus 3 minus 4. See sum ఏమవుతుంది? 3 plus 1 4 4 minus 4 0. రైట్, ఇక్కడ మనం ఏం చేసాము? ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x అట్ డిఫరెంట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ x ఈజ్ 0 అండ్ x ఈజ్ మైనస్ 1 ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ వాట్? ఇట్ ఈజ్ 0. మరి ఈ వాల్యూని x యొక్క ఈ వాల్యూని మనం ఏమంటామంటే 0 ఆఫ్ ది పాలినామియల్. దేర్ఫోర్ 4 and minus 1 are what? Are zeros of p of x అంటాం. zeros of p of x. So generally a real number, ఏదైనా ఒక రియల్ నెంబర్కు a real number k is said to be a zero. said to be a zero. జీరో అని అంటాం k ను. k అంటే ఏదైనా వాల్యూ కావచ్చు. ఈ సందర్భంలో 4 and minus 1. ఎప్పుడు అంటామంటే if p of k is 0. చూడండి ఇక్కడ p of 4 is equals to 0, p of minus 1 equals to 0 అయింది కాబట్టి 4 and minus 1 are said to be zeros of p of x. సో at what value, ఏ వాల్యూ దగ్గర అయితే ఒక p of x అంటే ఒక పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో ఆ వాల్యూని మనం ఏమంటే 0 ఆఫ్ దట్ పాలినామియల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సి మరి నెక్స్ట్ ఒక లీనియర్ పాలినామియల్కు మనము ఒక లీనియర్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, అగైన్ వీటి గురించి మళ్ళా కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1 by 1 ఇప్పుడు ఫస్ట్ లీనియర్ పాలినామియల్కు 0 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లెట్స్ సీ how to find 0 of a linear polynomial. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, p of x equals to what? 5x minus 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ k మనకు తెలియదు కాబట్టి k అనుకుందాం. k is 0 of p of x. దెన్ ఇందాక చూసినట్టుగా దెన్ ఏమవుతుంది? k వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది 0 అయిపోతుంది అని అర్థం అనమాట. దెన్ p of k is equals to 0. అంటే x ని k తో రీప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ 5 into k 5k minus 7 is equals to 0. దెన్ k ని సబ్జెక్ట్ గా తీసుకుందాం. దెన్ 5k is equals to plus 7 minus 7 ట్రాన్స్పోజ్ చేస్తే plus 7 అవుతుంది. దెన్ k is equals to 7/5. k is equals to 7/5 అంటే
k వాల్యూ 7/5 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోతుంది. కావాలంటే మనం ఇక్కడ వెరిఫై చేసి కూడా చూద్దాం. వెరిఫికేషన్ చూడండి, p ఆఫ్ 7/5 7/5 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 5x అంటే 5 ఇంటూ x ప్లేస్లో 7/5 వేస్తాం -7. సో 5 గెట్స్ క్యాన్సిల్డ్, దెన్ 7 - 7 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 0. చూడండి 0 అయిపోయింది కదా, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, వాట్ ఈజ్ ఇట్స్ 0? 0 ఈజ్ 7/5. ఈ 7/5కు ఇందులో ఉన్నటువంటి టర్మ్స్కు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, కోఎఫిషియంట్స్ చూడండి. ఇక్కడ x కోఎఫిషియంట్ 5 ఉంది కదా, అది కిందికి వచ్చింది. కాన్స్టాంట్ టర్మ్ -7 కదా, అదేమైంది? -7 బికమ్స్ +7 అయింది. -7 బికమ్స్ +7 అంటే మైనస్ కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వాట్? x అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు జనరలైజేషన్ చేద్దాం. దీన్ని జనరలైజేషన్ అబ్జర్వ్ చేయండి. లెట్ ఇఫ్ p of x is equals to ax plus b, general form ax plus b. If k is 0 of p of x, then what? Then p of k equals to what? 0. p of k equals to 0. మరి k ని సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి, a into k plus b is equals to 0. Then a into k, ak plus b ని ట్రాన్స్పోజ్ చేస్తే -b and k is equals to a మల్టిప్లికేషన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది, దట్ ఈస్ -b/a. చూడండి, ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ఏదైతే కాన్స్టాంట్ టర్మ్ ఉందో దాని యొక్క నెగిటివ్, అలాగే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. అంటే జనరల్గా మనం ఏం రాయవచ్చు అంటే, ఇది జనరల్ ఫామ్ 0 ఆఫ్ ax plus b ఈజ్ -b/a. దీన్ని జనరలైజేషన్ ఏం రాస్తాం మరి అంటే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b అంటే ఏమి? కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై a ఈజ్ వాట్? కోఎఫిషియంట్ ఆఫ్ x అని రాయొచ్చు అనమాట. ఈ విధంగా దీని యొక్క జీరోను ఎనీ లీనియర్ ఈక్వేషన్ యొక్క లీనియర్ పాలినామియల్ యొక్క జీరోని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. మరి ఇవి ఈ వీడియోలో ఉన్నటువంటి టాపిక్స్. మరి ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మరి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో జీరోస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ గ్రాఫ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి అనేది తెలుసుకుందాము. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒకవేళ మీకు ఉపయోగపడలేదనుకోండి, మీ ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.